Yeah, good evening, everyone. Is my voice clear? Thanks for confirming. So, so today we will talk about SQL injection. Okay. So generally, uh, what is SQL? So SQL is a query language. Okay, మనకి SQL అనేది query language. So it is used to interact with the databases. Okay. So where in the databases we will store the data. Okay, for example, usernames and passwords, site. Yeah, I didn't switch on the video, Hemant. Okay, so the databases, like in the databases we store the content. Okay, site information or like usernames and passwords. Okay, so these kind of data we will put. Okay, so here what happens is so if you want to retrieve anything, so we will utilize the SQL queries. Okay. So we will use the SQL queries to interact with the databases and get the data. Okay. This is as of a development perspective. Okay. మనకి వెబ్సైట్ డెవలప్మెంట్ లో ఇది ఇది మనకు సినారియో. ఓకే. బట్ ఈ సినారియోని మనం హౌ యూ విల్ థింక్ ఆన్ అటాకర్స్ పర్స్పెక్టివ్. ఓకే, మనం అటాకర్స్ పర్స్పెక్టివ్గా ఎలా చేస్తాం. సో ఇప్పుడు సీక్వెల్ క్వెరీ యూస్ చేస్తే మనకి డేటా అనేది రిట్రీవ్ అవుతుంది, రైట్. సో ఇది మనకి బ్యాక్ ఎండ్ లో జరుగుతుంది. ఓకే, సో దిస్ ఆల్ క్వెరీస్ విల్ రన్ ఇన్ ద బ్యాక్ ఎండ్. బట్ అదే ఒకవేళ ఫ్రంట్ ఎండ్ లో ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు రిట్రీవ్ ద డేటా, దెన్ ఇట్ ఈస్ ఎ వల్నరబిలిటీ. ఓకే, సో జనరల్గా ఏమవుతుందంటే, సో ప్రతి ఒక్క క్వెరీ, ఓకే, ప్రతి వెబ్సైట్లో ఉన్న ప్రతి ఒక్క పారామీటర్ డేటాబేస్తో ఇంటరాక్ట్ అవుతూనే ఉంటుంది అనమాట బ్యాక్ ఎండ్లో. ఓకే, సో ఇప్పుడు ఆ డేటా ఆ పారామీటర్ మనం ఒకవేళ కనుక్కొని, సో ఇఫ్ యు ఆర్ ట్రైంగ్ టు మ్యానిపులేట్ ద డేటా, దెన్ ఇట్ ఈస్ ఐ మీన్ ఇఫ్ యూ మ్యానిపులేట్ ద డేటా అండ్ ఇఫ్ యూ గెట్ ద వల్నరబిలిటీ, దెన్ ఇట్ ఈస్ ఏ వల్నరబిలిటీ అనమాట. ఓకే, సో సో ఆ డేటాని మనం ఎలా రిట్రీవ్ చేయాలి? సో వీ హ్యావ్ టు యూజ్ ద సేమ్ సీక్వెల్ క్వెరీ. ఓకే, సో అలా మనం సీక్వెల్ క్వెరీని ఇంజెక్ట్ చేస్తాం. సో అందుకే మనం దీన్ని సీక్వెల్ ఇంజెక్షన్ అని చెప్పేసి అంటాం. ఓకే, సో ఇన్ ది సీక్వెల్ ఇంజెక్షన్ వన్ ఆఫ్ ద టైప్ ఈస్ ఎర్రర్ బేస్డ్ సీక్వెల్ ఇంజెక్షన్. సో వై వీ కాల్ ఇట్ యాజ్ ఎర్రర్ బేస్డ్ సీక్వెల్ ఇంజెక్షన్ అంటే, సో వెన్ వీ ఇన్సర్ట్ సమ్ డేటా, okay, some malicious script, okay, so you will get a database error. So that's the reason we will call it as a error based SQL injection. Okay, let's dive into the practical. So let me share my screen. Okay, let me know once you're able to see my screen. Okay, thank you. So let's go to this website, test PHP. We'll go to this website. Okay, సో ఈ వెబ్సైట్లో మనకి ఇలా కొన్ని కేటగిరీస్. ఓకే, సో యూ హ్యావ్ సమ్ కేటగిరీస్, రైట్. యూ హ్యావ్ సమ్ కేటగిరీస్, సమ్ ఆర్టిస్ట్, ఇలా కార్ట్. ఓకే, యూ హ్యావ్ సమ్ ప్రొఫైల్. సో ఇలా మనకు కొన్ని ఉన్నాయి, రైట్. సో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్రౌజ్ ఆర్టిస్ట్ ఉంది కదా, సో ఈ బ్రౌజ్ ఆర్టిస్ట్. ఓకే, సో ఇలా మనం ఏదో మాన్యువల్గా యూ కెన్ డిసైడ్. ఓకే, అంటే అన్నిట్లో మనం ట్రై చేయాలన్నమాట దేంట్లో వస్తుంది. సో ఇప్పుడు నేను దీన్ని క్లిక్ చేస్తున్నాను. ఓకే, సో వీ హ్యావ్ సమ్ పారామీటర్. సో ఇప్పుడు నేను ఏం చెప్పాను, ఏదైనా ఒక పారామీటర్ని మనం తీసుకొని, సో వీ విల్ ట్రై టు మ్యానిపులేట్ ద డేటా.
ఓకే. సో ఇప్పుడు ఆర్ట్ ఈస్ ఈక్వల్ టు 1 అని ఉంది, రైట్? సో ఇప్పుడు ఆర్ట్ ఈస్ ఈక్వల్ టు మనకి ఇక్కడ వచ్చేసి ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది. సో ఇక్కడ చూడండి, ఆర్టిస్ట్ కోలన్ ఆర్ ఫోర్ సంథింగ్ ఒక సమ్ ర్యాండమ్ ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది. సో సో మనం ఏం చెప్పారు, సీక్వెల్ ఇంజెక్షన్. సో మనం ఏదైనా ఒక మెలిషియస్ స్క్రిప్ట్, ఓకే, మెలిషియస్ క్యారెక్టర్ ఇఫ్ యూ పుట్ ఇఫ్ యూ ఇంజెక్ట్, మనకి ఎర్రర్ వచ్చింది అనుకోండి, దెన్ ఇట్ ఈస్ ఎర్రర్ బేస్ సీక్వెల్ ఇంజెక్షన్. సో ఫస్ట్ బేసిక్ చెక్ ఏంటంటే, సో ఫర్ ది ఎర్రర్ బేస్ సీక్వెల్ ఇంజెక్షన్ we have to put single quote or double quote. Okay, so I'll put it as a single quote. Next, enter. So single quote enter చేస్తే ఇక్కడ చూడండి మనకి ఏది వచ్చింది, వార్నింగ్ MySQL underscore fetch underscore array expects parameter 1 to be resource boolean given in. ఇక్కడ వచ్చేసి మనకి ఇంటర్నల్ గా ఒక సమ్ ఫైల్ నేమ్ అనేది వచ్చింది. ఓకే, సమ్ ఫైల్ ఫోల్డర్ అనేది డిస్క్లోజ్ అయింది ఆన్ లైన్ నెంబర్ 62. ఓకే, సో అంటే ఇప్పుడు దీనివల్ల ఏంటంటే, సో ఈ ఆర్టిస్ట్ అనేది బ్యాక్ ఎండ్ లో ఇంటరాక్ట్ అవుతుంది డేటాబేస్ తో. ఓకే, అండ్ ఇక్కడ మనకి క్యారెక్టర్ సింగిల్ కోట్ ఇస్తే దెన్ అది సీక్వెల్ కి MySQL తో ఇంటరాక్ట్ అయిపోయి డేటాబేస్ తో ఇంటరాక్ట్ అయిపోయి ఇలా ఎర్రర్ అనేది వచ్చింది. ఓకే, దట్ మీన్స్ ఇట్ ఈస్ ఎర్రర్ బేస్ సీక్వెల్ ఇంజెక్షన్. ఓకే, సో ఎర్రర్ బేస్ సీక్వెల్ ఇంజెక్షన్ లో నెక్స్ట్, సో ఇప్పుడు మనకి ఎర్రర్ వచ్చింది, సీక్వెల్ ఎర్రర్ వచ్చింది, బట్ దీని నుంచి హౌ టు ప్రొసీడ్ అనమాట. ఓకే, సో సో జనరల్గా మనకి MySQL లో ఎలా ఉంటుందంటే, జనరల్గా టేబుల్స్ ఉంటాయి, ఆ టేబుల్స్లో కాలమ్స్ ఉంటాయి, ఆ కాలమ్స్లో మనకి ఫీల్డ్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో యూజర్ నేమ్ అండ్ ఆ ఫీల్డ్లో మనకి యూజర్ నేమ్స్, పాస్వర్డ్స్, ఇలా కొన్ని యూ విల్ బి హ్యావింగ్ సమ్ ఫీల్డ్స్. ఓకే, సో ఇప్పుడు మనం ఏంటంటే సీక్వెల్ క్వెరీ ఇచ్చేసి వీ హ్యావ్ టు ఎక్స్ట్రాక్ట్ ద డేటా. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు ఈ 1 దగ్గర వచ్చేసి మనకి ఏదైనా సీక్వెల్ క్వెరీ అనేది వర్క్ అవుతుంది అనమాట. సో దీనికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రొసీజర్లో ఏంటంటే మనం ఏంటంటే ఫస్ట్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ అని ఉంటాయి. ఓకే, వీ హ్యావ్ టు ఫైండ్ ది నెంబర్ ఆఫ్ కాలమ్స్. ఓకే, సో హౌ వీ కెన్ ఫైండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ డేటాబేస్. సో ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు సింగిల్ కోట్ ఇచ్చాం, సో దట్ మీన్స్ ఈ పారామీటర్ వచ్చేసి ఆర్టిస్ట్ ఈక్వల్ టు 1 వచ్చేసి మనకి వల్నరబుల్ పారామీటర్ అని మనం తీసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఐ కీప్ ఎ స్పేస్, ఇక్కడ ఆర్డర్ బై, ఇప్పుడు నేను ఇక్కడ నెంబర్ 1 అని ఇస్తాను. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూడండి, సో సేమ్ ప్రీవియస్ వెబ్సైట్ లాగా, సో ప్రీవియస్ కంటెంట్ లాగా లోడ్ అయింది, రైట్? సో ఇప్పుడు నేనేమి ఇచ్చాను, 1 ఆర్డర్ బై 1. ఓకే, సో ఇప్పుడు నేను ఐ విల్ గివ్ ఇట్ ఎ 2. ఓకే, 2 కి కూడా ఐ గాట్ ఏ సేమ్ పేజ్. సో లెట్ మీ సీ 3. ఓకే, సో 3 కి కూడా we got a same. Okay, let me give 4. Now ఇప్పుడు 4 ఇస్తే మనకి ఏమొచ్చింది, we got a different response. ఏం రెస్పాన్స్ వచ్చింది, MySQL page query expects 1 to be resource boolean అనే సేమ్ ఎర్రర్ అనేది వచ్చింది. సో దట్ మీన్స్ మనకి ఎంతవరకు లోడ్ అయింది వెబ్సైట్, ప్రాపర్గా నెంబర్ 3 వరకు లోడ్ అయింది, అంటే ఆర్డర్ బై 3 వరకు లోడ్ అయింది. దట్ మీన్స్ నెక్స్ట్ మనకి 4th దగ్గర ఎర్రర్ వచ్చింది. దట్ మీన్స్ మనకి దీంట్లో 3 కాలమ్సే ఉన్నాయి అనమాట. ఓకే, సో వీ హ్యావ్ ఓన్లీ ద 3 కాలమ్స్. ఓకే, ఆర్ వీ కెన్ సే ఇట్ ఈస్ ఎ 3 రికార్డ్స్ అని చెప్పేసి మనం ఒకటి అనుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు నాకు ఇది వచ్చింది. నెక్స్ట్ సో నెక్స్ట్ ఏం చేస్తానంటే, ఇప్పుడు ఐ విల్ పుట్ ఇట్ ఎస్, ఇప్పుడు ఒక సీక్వెల్ క్వెరీ అనేది రాస్తాను. సో జనరల్గా మనకు వచ్చేసి సీక్వెల్ క్వెరీస్ వచ్చేసి ఎర్రర్ బేస్డ్ మనకి యూనియన్ బేస్డ్ సీక్వెల్ ఇంజెక్షన్ అని చెప్పేసి అంటారు. అంటే యూనియన్ క్వెరీస్ యూస్ చేసుకొని యూ హ్యావ్ టు ట్రై ఇట్ అవుట్ అండ్ సీక్వెల్ క్వెరీ. సో ఆ యూనియన్ బేస్డ్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు యూనియన్
సెలెక్ట్. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసి 1, 2, మనకి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 3. సో అందుకే వీ హ్యావ్ టు పుట్ ఇట్ యాజ్ 3. ఇప్పుడు ఏంటి, నాకు ఎర్రర్ అయితే ఏం రాలేదు, రైట్? సో నాకు ఏం ఇన్ఫర్మేషన్ అయితే ఏం రాలేదు. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఐ కీప్ ఇట్ యాజ్ నెగిటివ్. ఓకే, సో నెగిటివ్ అని ఇస్తే ఇక్కడ నాకు ఏమొచ్చింది? ఐ గాట్ ఏ కంటెంట్. ఇక్కడ వచ్చేసింది ఏమొచ్చింది? 2 అని వచ్చిందా? సో 2, అండ్ ఇక్కడ వచ్చేసి 3 అని వచ్చింది. సో ఇప్పుడు ఈ ఆర్టిస్ట్ దగ్గర మనకి 2 అనేది వచ్చింది. ఇప్పుడు మనం క్వెరీ ఎక్కడ ఇన్సర్ట్ చేసాం? ఆర్టిస్ట్ ఈక్వల్ టు. సో దట్ మీన్స్ దిస్ 2 కాలమ్ ఇస్ వల్నరబుల్. ఓకే, సో ఈ 2 రికార్డ్ అనేది మనకి వల్నరబుల్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఓకే, సో ఈ 2 కాలమ్ వల్నరబుల్ కాబట్టి నేను ఏం చేస్తానంటే ఈ 2 దగ్గర నేను ఏదైతే ఇన్ఫర్మేషన్ పెడతాను, ఓకే, సో వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ ఐ గివ్ ఇట్ ఇన్ ద సెకండ్ రో, సెకండ్ రికార్డ్, సో అక్కడ నాకు ఇన్ఫర్మేషన్ అనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఇక్కడ ఏంది? యూనియన్ సెలెక్ట్ 1, 2, 3 అని పెట్టాను, రైట్? సో ఇక్కడ ఈ టూ అనేది మనకి వల్నరబుల్ అనమాట. ఈ 2 దగ్గర నేనేం చేస్తానంటే డేటాబేస్ అని పెడతాను. ఓకే, సో డేటాబేస్ అని పెట్టినప్పుడు ఇక్కడ చూడండి, నాకు ఇక్కడ కంటెంట్ చేంజ్ అయింది. దట్ మీన్స్ ఇది డేటాబేస్ నేమ్ అనమాట, ఎక్యూ ఆర్ట్. ఓకే, సో ఈ డేటాబేస్ నేమ్ అనేది మీరు నోట్ చేసుకోండి, చెప్తాను ఎందుకు. సో ఈ డేటాబేస్ వచ్చేసి మనకి ఎక్యూ ఆర్ట్. సో నెక్స్ట్ నాకు వచ్చేసి ఈ డేటాబేస్ వర్షన్ కావాలి. సో ఇక్కడ నేను ఏం చేస్తే సేమ్ ఇక్కడే ఐ కీప్ ఇట్ ఏ వర్షన్. ఓకే, సో మనకి చూడండి, నాకు ఇక్కడ ఈ వర్షన్ కూడా నాకు వచ్చింది, రైట్? సో ఈ వర్షన్ అండ్ ఇంకోటి వచ్చేసి మనకి ఇప్పుడు నాకు వర్షన్ వచ్చేసింది కదా. వర్షన్ తర్వాత నేను ఏం చేస్తానంటే ఐ పుట్ ఇట్ ఇక్కడ 3 దగ్గర నేను ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు కరెంట్ యూజర్ ఒకటి కావాలి. ఓకే, కరెంట్ యూజర్ ఎవరో కావాలి. సో నెక్స్ట్ వర్షన్ స్పేస్లో నేను కరెంట్ యూజర్ పెడతాను. ఓకే, సో ఇప్పుడు ఏంది, నాకు కరెంట్ యూజర్ కూడా వచ్చింది. eqart@localhost అనేది కూడా లోడ్ అయిపోయింది, రైట్? సో ఈ రకంగా మాన్యువల్గా మనం క్వెరీస్ అనేది ఇస్తున్నారు అనమాట. ఓకే, యూ విల్ రిట్రీవ్ ద ఇన్ఫర్మేషన్ స్లోలీ. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ ఇన్ఫర్మేషన్కి ఇట్ టుక్ టైం, రైట్? ఓకే, మనకి ఇన్ఫర్మేషన్కి ఏంటంటే రిట్రీవ్ చేయడానికి ఎన్ని క్వెరీస్ పెట్టాలి, అండ్ ఈ క్వెరీస్లో కూడా మనకి చాలా అంటే కొన్ని మర్చిపోతాం, కొన్ని ఇవి ఉంటాయి, రైట్? సో దీనికోసం ఏంటి, మనకి సీక్వెల్ మ్యాప్ అనేది ఒక టూల్ ఉందన్నమాట. ఓకే, సో దట్ టూల్ విల్ హెల్ప్ ఇన్ ఆటోమేటింగ్ అవర్ స్క్రిప్ట్స్ అన్నమాట. ఓకే, మన క్వెరీస్ అన్ని, మన స్క్రిప్ట్స్ అన్ని అది ఆటోమేట్ చేసేసి, సో ఇది మనకి సీక్వెల్ ఇంజెక్షన్ మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది అనమాట. ఓకే, సో అది వచ్చేసి లెట్ మీ యూటిలైజ్ దిస్. ఓకే, మన సర్వర్ ఉంది కదా, సో ఈ సర్వర్లో నుంచి వస్తుంది. సో ఇప్పుడు నేను ఇది సీక్వెల్ మ్యాప్ ఇష్యూ ఇదంతా. సో ఇప్పుడు మనకి ఏమొచ్చింది, సీక్వెల్ మ్యాప్ -u వచ్చేసి మనకి URL ఇవ్వాలి అనమాట. ఓకే, సో ఇప్పుడు మనకి సేమ్ ప్రీవియస్గా చెప్పినట్టు -h అని ఇస్తే మనకి టోటల్గా ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఏం యూజ్ చేయాలి ఏది అనేది. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ డంప్ డేటాబేస్ అనేది డంప్ చేస్తుంది, కాలమ్స్ డంప్ చేస్తుంది, టేబుల్స్ డంప్ చేస్తుంది, పాస్వర్డ్స్ డంప్ చేస్తుంది. ఓకే, సో మనకి కరెంట్ యూజర్ అనేది తెలుస్తుంది. ఓకే, సో ఇలా మనకి కొన్ని ఉన్నాయి. ఓకే, సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే, ఓకే, సో మన ఈ వెబ్సైట్ ఉంది కదా, సో నేను ఈ క్వెరీ మొత్తం తీసేస్తాను. ఓకే, లెట్ మీ రిమూవ్. ఓకే, సో ఈ మైనస్ కూడా ఇవ్వాలి, ఓన్లీ నేను ఇంతవరకు ఇస్తాను.
ఓకే, వన్ వరకు ఇస్తా. వన్ వరకు ఏం చేస్తా అంటే సీక్వెల్ మ్యాప్ -u. ఓకే, ఇక్కడ చూడు. సో మనకి ఈచ్ అండ్ ఎవ్రీ మెథడ్ మనకి ఇక్కడ ఈజ్ ఈక్వల్ మ్యాప్ అనేది టెస్ట్ చేస్తుంది. Not take much time. సో మీకు సర్వర్స్ ఇచ్చా కదా, మీరు మీరు మీ దాంట్లో ఓపెన్ అవుతుందా లేదా చూడండి ఒకసారి. సీక్వెల్ మ్యాప్ ఉందా? ఎందుకంటే ఈ మెయిన్ యూజర్కి అయితే నేను ఇచ్చాను, బట్ అది అక్కడ అవుతుందో లేదా లెట్స్ సీ. నాట్ వర్కింగ్. ఓకే, ఇట్ షుడ్ వర్క్. సో ఏ క్రెడెన్షియల్స్ యూస్ చేస్తాం? సో సేమ్ సర్వరా, ఇదే సర్వరా 137.184? ఐ థింక్ ఇది ఇచ్చాను అనుకుంటే 137.184 ఈ క్రెడెన్షియల్స్ ఇచ్చాను. మీకు వాట్సాప్లో సెండ్ చేశాను అందరికి చూడండి. జస్ట్ చెక్ ఇన్ వాట్సాప్. కాకపోతే ఐ విల్ గివ్ ఇట్ అగైన్. యా, సో ఇప్పుడు ఇందాకటి అది ఓకే. సో మనకు అది ఆ యూఆర్ఎల్ ఏదో ఇష్యూ ఉన్నట్టుంది. సో నేను ఏం చేశాను, ఇక్కడ కేటగిరీస్కి వెళ్ళాను. ఓకే, సో ఐ కెప్ దిస్ కేటగిరీ. సో ఈ కేటగిరీలో కూడా మనకి పోస్టర్స్ ఉంది కదా. సో నేను ఇక్కడ ఏం చేసా, ఈ క్యాట్ వన్ దగ్గర ఇక్కడ సింగిల్ కోట్ ఇచ్చాను. ఓకే, సో ఇక్కడ కూడా నాకు సీక్వెల్ ఇంజెక్షన్ వచ్చింది, రైట్. సో సేమ్ నేను ఏం చేశానంటే వాట్ ఐ గివ్ సేమ్ సీక్వెల్ మ్యాప్ -u ఇక్కడ క్యాట్ ఈక్వల్ టు 1 దగ్గర ఇచ్చింది. ఓకే, సో ఇక్కడ చూడండి టెస్టింగ్ కనెక్షన్ టు యూఆర్ఎల్. సో గెట్ పారామీటర్ అండ్ క్యాట్ అనేది డైనమిక్ ఉంది పారామీటర్. సో చెక్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి క్రాస్ సైడ్ స్క్రిప్టింగ్ ఎక్సెసెస్ కూడా చెక్ చేస్తారు, బట్ ఈ టూల్ యూజ్ చేయకండి ఎక్సెసెస్ కోసం. ఓకే, సో ఇక్కడ లుక్స్ లైక్ డేటాబేస్ DBMS is MySQL. Do you want to skip test payload specific to other DBMS? సో ఇక్కడ ఆల్మోస్ట్ మనకు MySQL అని చెప్పింది కాబట్టి అవసరం లేదనమాట, వేరే వేరే డేటాబేస్ మనకు అవసరం లేదు. సో ఇక్కడ ఏంటంటే డూ యూ వాంట్ స్కిప్ అన్నది ఐ కీప్ ఇట్ స్కిప్ చేసాను. ఓకే, డూ యూ వాంట్ ఇంక్లూడ్ ప్రొవైడింగ్ లెవెల్ 1. ఓకే, సో ఇక్కడ లెవెల్స్ అన్ని చెక్ చేయడానికి ఇచ్చాను అనమాట. ఓకే, సో ఇప్పుడు చూడండి
ఇక్కడ చూడండి, టార్గెట్ యూఆర్ఎల్ అపియర్స్ టు 11 కాలమ్స్ ఇన్ క్వెరీ. సో ఇప్పుడు మనకు ఆల్రెడీ 11 కాలమ్స్ అని, సో ఇందాక మనం మాన్యువల్ గా చెక్ చేసాం రైట్. సో ఇక్కడ అదే మాన్యువల్, అదే ఆటోమేటిక్ గా చెప్పేసి ఇక ఇక్కడ 11 కాలమ్స్ అని. సో ఇందాక మీరు అన్నారు సో 3 కాలమ్స్ గా మనం చూసింది, సో దట్ ఈస్ ఇన్ ఏ డిఫరెంట్ పారామీటర్. దిస్ ఈస్ ఎ డిఫరెంట్ పారామీటర్ రైట్. సో డూ యూ వాంట్ టు కీప్ టెస్టింగ్ ద అదర్స్, మూవ్ అని పెడతాను. ఓకే, సో ఈ ఓన్లీ ఈ కాలమ్స్ వరకే నేను టెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఏమొచ్చింది, నాకు డేటాబేస్ వర్షన్ వచ్చింది, ఏ టెక్నాలజీ వాడుతున్నారో వచ్చింది, అండ్ ఆల్సో మనకి ఉబుంటు ఆపరేటింగ్ సిస్టమ్ కూడా వచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి క్వెరీ కూడా వచ్చింది చూడండి. ఈ క్వెరీ కూడా మనం డైరెక్ట్ అక్కడ పెడితే ఇట్ విల్ వర్క్ అనమాట. సో నాకు ఇంకా కావాలి, ఐ మీన్ ఐ వాంట్ టు నో ద యూజర్ నేమ్, పాస్వర్డ్స్ ఇలాంటివి కావాలి. సో నేను సింపుల్గా నేను ఏం చేస్తాను అంటే హైఫెన్ డంప్ అని పెడతాను అనమాట. ఓకే, ఇట్ విల్ డంప్ ఆల్ ద థింగ్స్. సో డంప్ చేస్తే ఇందాక మీకు డేటాబేస్ వచ్చింది కదా, డేటాబేస్ ఏమొచ్చింది, ఎక్యూఆర్ట్ రైట్. నెక్స్ట్ యూజర్స్ వచ్చింది, యూజర్స్లో చూడండి నాకు యూజర్ నేమ్, ఈమెయిల్ ఐడి వచ్చింది, పాస్వర్డ్ కూడా వచ్చింది రైట్. సో యూజర్ నేమ్ యూనేమ్ టెస్ట్. సో ఈ టెస్ట్ యూజ్ చేసుకొని నేను ట్రై చేస్తాను ఏది లాగిన్ అవ్వడానికి. ఓకే, బికాస్ మనకి ఇక్కడ ఆల్రెడీ యూజర్ నేమ్ పాస్వర్డ్ వచ్చింది కాబట్టి ఐ విల్ ట్రై. ఓకే, సో వాట్ ఐ డూ కాబట్టి సో ఇప్పుడు మనకి ఏది వచ్చింది, యూ నేమ్ వచ్చేసి టెస్ట్ వచ్చింది, పాస్వర్డ్ కూడా టెస్ట్ వచ్చింది రైట్. లాగిన్ అయిపోయామా. ఓకే, సో ఇక్కడ మీరు చూడండి క్రెడిట్ కార్డ్ నెంబర్, ఈమెయిల్ ఐడి, సమ్ అడ్రస్ ఇది కూడా వచ్చింది రైట్. ఇక్కడ చూడండి అడ్రస్, క్రెడిట్ కార్డ్ నెంబర్. సో అంటే ఇప్పుడు నువ్వు లాగిన్ కాకుండానే యు ఆర్ ఏబుల్ టు సీ ద ఇన్ఫర్మేషన్ బికాస్ ఆఫ్ సీక్వెల్ ఇంజెక్షన్ రైట్. సో ఇది ఒక టైప్ ఆఫ్ సీక్వెల్ ఇంజెక్షన్ అంట. సో దిస్ ఈస్ ఎర్రర్ బై సీక్వెల్ ఇంజెక్షన్. సో ఇప్పుడు మీరు డంప్ అని చేశారు కాబట్టి సో నాకు సైట్ ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది అనమాట. డేటాబేస్ లో ఏదైతే చూడండి ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం డేటాబేస్ లో స్టోర్ అవుతుంది. See, this all పిక్చర్స్ అనే టేబుల్ ఉంది. ఓకే, సో ఇదంతా ఇన్ఫర్మేషన్ చూడండి, ఈ ప్రొడక్ట్స్ ఇవన్నీ ప్రొడక్ట్స్ ఇన్ఫర్మేషన్స్ స్టోర్ అయింది. గెస్ట్ బుక్, ఈ గెస్ట్ బుక్ లో మనం ఏమేమి చేసాం అవన్నీ A to Z స్టోర్ అయిపోయింది. ఓకే, కార్ట్, పిక్చర్ ఐడి, సో దిస్ ఇస్ ద యూజ్ ఆఫ్ సీక్వెల్ మ్యాప్ అనమాట. సో మనకి విత్ ఇన్ మినిట్స్ లో మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేసి సీక్వెల్ మ్యాప్ రైట్. సో మీరు కూడా ఎవరైనా ట్రై చేయండి, జస్ట్ గివ్ ఇట్ ఎ ట్రై ఎనీవన్. ట్రై చేస్తున్నారు ఎవరైనా? సో సేమ్ ఫ్యాషన్ మనకి ఇప్పుడు మాన్యువల్ గా కూడా మనం చేసుకోవచ్చు. ఓకే, సో టెస్ట్ అది ఉంది కదా, సో మాన్యువల్ గా కూడా సో ఇఫ్ యూ వాంట్, సో ఇప్పుడు ఎలా అంటే సో వీ హ్యావ్ దిస్ క్వెరీ రైట్. స్క్రీన్ కనిపిస్తుందా?
స్క్రీన్ షేర్ అవుతుందా? Anyone in the chat? Okay. Thanks, Hemant. Yeah. So ఇప్పుడు మాన్యువల్గా కూడా నేను ఐ కెన్ గివ్ ద ఇదన్నమాట. ఐ కెన్ ఎక్స్ట్రాక్ట్ ది యూజర్ నేమ్. ఓకే, మనకి టెస్ట్ అనేది యూజర్ నేమ్ వచ్చింది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే, ఓకే, ఇందాక మనం ఇక్కడ కరెంట్ యూజర్ ఇవన్నీ చెక్ చేసాం కదా. సో ఇక్కడే నేనేం చేస్తానంటే ఐ విల్ చేంజ్ దిస్ వర్షన్. ఓకే, సో ఇక్కడ వర్షన్ ఒకటి చేంజ్ చేసేసి గ్రూప్ అని పెట్టి concat. ఓకే, సో జనరల్గా మనకి యూ నేమ్ అని ఆర్ యూజర్ నేమ్ అని ఉంటుంది అనమాట. యూ నేమ్ ఆర్ యూజర్. ఓకే, సో నెక్స్ట్ 3. నెక్స్ట్ ఎక్కడ వచ్చి మనం ఫ్రమ్ యూజర్స్ అని పెడతాం. సో మనకి యూజర్స్ టేబుల్ నుంచి మనం యూజర్స్ ఫైండ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ సో ఇక్కడ మనకి వచ్చిందా, యూ గాట్ ది ఆర్టిస్ట్లో మనకి టెస్ట్ అనేది వచ్చేసింది. రైట్, సేమ్ అలానే యూ కెన్ గెట్ ఈమెయిల్ ఐడి. ఓకే, అంటే మనకి ఒకవేళ ఈమెయిల్ అనేది తెలిస్తే ఈమెయిల్ తెలుసు. ఇక్కడ ఒక ఈమెయిల్ అనేది ఒకటి వచ్చింది. నెక్స్ట్ పాస్వర్డ్. సో పాస్వర్డ్ కూడా వచ్చేసి చూడండి, పాస్వర్డ్ కూడా టెస్ట్. రైట్, సో ఈ రకంగా మనకి ఏంటంటే మాన్యువల్గా ఈ ఎర్రర్ బేస్ సీక్వెల్ ఇంజెక్షన్లో యూ విల్ బి ఏబుల్ టు రిట్రీవ్ ద ట్యాగ్. ఓకే, let me know if you have any doubts. No doubts. సరే, if no doubt I'll close the class. So next class లో టైం బేస్ SQL ఇంజెక్షన్ చెప్తాను అండ్ అవుట్ ఆఫ్ బ్యాండ్ SQL ఇంజెక్షన్ ఒకటి. సో ఈ రెండు చెప్తాను. సో వెబ్ సెక్యూరిటీ అకాడమీలో ట్రై చేస్తున్నారా ల్యాబ్? ఆర్ యు గైస్ ట్రైయింగ్? నిద్రపోతున్నారు అందరు. సరే, ఎలా ఆన్సర్ ఇవ్వట్లేదు కదా. సో లెట్ మీ క్లోజ్ ద క్లాస్. ఓకే, సో హేమంత్ లాస్ట్ క్లాస్లో లేదా? సో లాస్ట్ క్లాస్లో లేవా? నాట్ ఇన్ లాస్ట్ క్లాస్. ఓకే, సెక్యూరిటీ
యా, ఒక లింక్ పేస్ట్ చేసే చూడు. సో ఐ పేస్టెడ్ వన్ లింక్, పోర్ట్ స్పీకర్. ఓకే, ask Sunil to add in the WhatsApp group. ఈ లింక్ పేస్ట్ చేసా కదా, సో దాంట్లో రిజిస్టర్ అవ్వండి. ఓకే, సో వాట్సాప్ గ్రూప్ కోసం సునీల్. ఓకే దెన్, బాయ్.